ఈరోజు నేను న్యాచురల్ ఫార్మింగ్ ఫీల్డ్లో ఉన్నాను. ఈ పొలంలో రకరకాల పంటలు వేశారు రైతు. ఫస్ట్ నేలలో ఘనజీవామృతం వేశారు. ఇదంతా ఘనజీవామృతం. ఈ పొలంలో మెయిన్ క్రాప్ మిరప మధ్యలో ఇది జొన్న మొక్క, ఇది ఉల్లి మొక్క, అలానే ఆవాలు కూడా వేశారు, కొత్తిమీర కూడా వేశారు. ఇలా చాలా రకాల పంటలు వేయడం వలన భూమికి పోషకాలు దొరుకుతాయి. మనిషి ఎలాగైతే రకరకాల ఆహార పదార్థాలు తినడం వలన ఎక్కువ పోషకాలు అందుతాయో నేలకు కూడా ఇలాగే అందుతాయి. ఇలాంటి రకరకాల అంతర పంటలతో పండిన మెయిన్ క్రాప్ ఎక్కువ రుచిగా ఉంటుంది, పోషకభరితంగా కూడా ఉంటుంది. ఇంకా ఈ పొలంలో చుట్టూ బార్డర్ క్రాప్ కింద సజ్జ, జొన్న, ఆముదము, కంది ఇలాంటి పంటలు కూడా వేశారు. ఇది ఒక మంచి న్యాచురల్ ఫార్మింగ్ పొలము. ఇది చూడ్డానికి ఆస్ట్రేలియా నుంచి కూడా విజిటర్స్ వచ్చారు. ఇది ఎలా పనిచేస్తుంది అని చెప్పి వాళ్ళు రైతుతో స్వయంగా అడిగి బార్డర్ క్రాప్స్ ఇవన్నీ అడిగి కనుక్కుంటున్నారు. ఇక్కడ నీటి వినియోగం కూడా చాలా తక్కువ అవుతుంది. 6 సంవత్సరాలు దాటిన తర్వాత, ఇది ఇసుక నేల, 6 సంవత్సరాలు దాటిన తర్వాత నీటి వినియోగం కూడా రాను తగ్గుతూ వస్తుంది అని ఇంతకుముందు చాలామంది రైతులు ఈ ప్రాంతం నుండి చెప్పడం నేను విన్నాను.